సూర్యచంద్ర కల్చరల్ మరియు సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐకాన్ అవార్డ్స్ 2018 నాంపల్లి టీఎన్జిఓ భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. కళల పట్ల ఆదరణ తగ్గుతుందనుకున్న సమయానికి సమాజానికి కళలను ఆదరించే కళా పోషకులు సాంస్కృతిక రంగస్థల సంస్థలకు దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతమని సూర్యచంద్ర కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ చంద్ర అన్నారు. वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा చెండుత తరికిడి తత్త జం త జం ధిత్త జం త ధిం తత్త చెండుత తరికిడి తత్త జం త జం ధిత్త జం త తాం త జం ధళం తరుం తాం త జం ధళం తరుం తకిట తక తక ధిమి త తక చెండు తకిట తక తక ధిమి త తక చెండు ది త కిడతగా తరికిడుతోం ది త కిడతగా తరికిడుతోం త దిం గిండత్తం తక్క త దిం గిండత్తం తక్క దిక్కు త దిం గిండత్తం మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ ఇదే వెడలెను విఘ్నేశ్వరుడి పుడు మోదమున కుండల మణి రుచుల మరగ తత్తడింకు తత్తడింకు తకత దకదికు కృత తిరుగుతోం తత్తడింకు తత్తడింకు తకతి దకదికు కృత తిరుగుతోం తత్తడింకు తకత డింకు తకత డింకు తకతి డింకు
సూర్యచంద్ర ఐకాన్ అవార్డ్స్కు అధ్యక్షత వహించిన డాక్టర్ లంచెల్ల రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులు, అదేవిధంగా ఐకాన్ గ్రహీతలు, ఎస్పెషల్లీ ఈరోజు చిన్నారులు ఈరోజు ఇంత ప్రోగ్రాం చేయకపోతే నిజంగా ఈ ప్రోగ్రాం ఒక గ్రాండ్ సక్సెస్ కాదు అనేది అందరూ అభినందించాల్సిన విషయం. దానికి సహకరించిన తల్లిదండ్రులు ఒక్కసారి పెద్ద క్లాప్స్ ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సరిపోదు, క్లాప్స్ సరిపోదు. తల్లిదండ్రులు ఇవ్వలేరా? మీరందరూ తల్లిదండ్రులే కదా. ఎందుకంటే సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు ఈరోజు సొసైటీ అంతా కూడా ఎడ్యుకేషన్ తప్ప ఎక్కడ వేరే పిల్లలకు మినిమం కామన్ సెన్స్ యూజ్ చేసి ముందు తరాలకు ఏ విధంగా నిలబడాలి, స్వతహాగా సొంత కాలం మీద ఎలా నిలబడాలని ఎటువంటి ఆలోచన లేకుండా చదువు అనే ఆలోచనతో ఈరోజు పిల్లల్ని ముందు తీసుకెళ్ళడం. మరి తల్లిదండ్రులు చదువుకోవడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చిందో తెలియదు, ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల ఈరోజు ఇలా వచ్చిందో తెలియదు. కానీ ఈరోజు పిల్లల యొక్క లోపల ఒక క్వాలిటీ అంటే ఇలా కాన్ఫిడెంట్ లెవెల్ అనేది లేదు. ఈ కరెక్ట్ మాస్టర్ చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే ఈరోజు చదువు అనేది ఒక పార్ట్ లైఫ్లో, కానీ అదేవిధంగా కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ అన్ని రకాలుగా ఈరోజు అనుభవం ఉన్న వ్యక్తులు ఇచ్చిన అనుభవాన్ని తీసుకొని, సపోజ్ 50 సంవత్సరాల అనుభవం ఇచ్చిన ఈ సార్ కానీ లేదంటే ఎవరైనా ఇస్తే మీకు 10 years పిల్లలు తీసుకుంటే 50+10 50-60 years ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ పిల్లలకు. అది గురువు అందిస్తాడు. అటువంటి గురువుని ఈరోజు నిజంగా అభినందించే వాళ్ళు కానీ ఈరోజు లేరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఈరోజు ఇంకొక 2-3 years తర్వాత మనకి ఎక్కడ టీచర్ దొరకరండి. టీచర్స్ ఆల్రెడీ షార్టేజ్ మొదలైంది. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు డాక్టర్, ఇంజనీర్ తప్ప వేరే ప్రొఫెషన్ తప్ప ఒక టీచింగ్ ప్రొఫెషన్ పోదామని కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ప్రొఫెషన్ పోదామని ఎవ్వరు ఆలోచించట్లేదు. ఎందుకంటే మనం ఎలా తయారైనామంటే 1947 ఏదో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్టరీకి అవసరమైన వ్యక్తులను తయారు చేయడమే తప్ప అంటే ఆల్వేస్ పని చేయడానికే అలవాటు అయిపోయిన ఈ వ్యవస్థలో, ఈ భారతదేశ వ్యవస్థలో నిజంగా చెప్పాలి ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం మాత్రం క్రమశిక్షణ లేకుండా చెప్పాలని మీరు అర్థం చేసుకోండి. ఈరోజు
క్రమశిక్షణ లేకుండా ఈరోజు మన చైల్డ్ అమెరికాకు పోతే ఒక 1 month అతనికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన దౌర్భాగ్యమైన స్థితి వస్తుందంటే ఇవాళ మన టీచర్స్కి ఇచ్చిన విలువలు ఎంతో అర్థం చేసుకోండి. ఈరోజు టీచర్స్ లీస్ట్ సాలరీస్ అయిపోయింది మన ప్రపంచంలో ఈరోజు భారతదేశంలో చూస్తే. అదే వేరే కంట్రీలు చూస్తే ఇప్పుడు ఈ ఫిన్లాండ్లో చూసినాం అనుకోండి, ఇంకే కంట్రీలు చూస్తే జపాన్లో చూస్తే హైయెస్ట్ సాలరీ పేడ్ ఒక టీచర్స్కు అది కరెక్ట్. అదే విధంగా ప్రతిరోజు ఈరోజు మనం ఒక జవాన్ యొక్క ఇంపార్టెంట్ మనకు తెలియదు. అదే నార్త్ ఇండియా తెలుస్తుంది బార్డర్లు ఉన్న వాళ్ళకు. ఇక్కడ కూడా ఈరోజు చెప్పేది ఒకటి అంటున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా గురువులుగా తల్లిదండ్రులు కూడా నిజంగా ఈరోజు అప్రిషియేట్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఒక చదివే కాకుండా తన పిల్లలు ఈరోజు ఇంత టైం వరకు వెచ్చించి పిల్లల్ని రెడీ చేసుకొని వచ్చి ప్రోగ్రామ్ తయారు చేయడము, అదే టీచర్లు కూడా ఇంత ఎఫర్ట్ యూజ్ చేసి ఇంతమందిని ఆనందించజేయడం అనేది వీళ్ళు రాబోయే తరాన్ని భారతదేశం యొక్క చరిత్రని భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఈరోజు ముందు తీసుకెళ్ళిన వీళ్ళందరూ కూడా గుండె నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోతుంది. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మేబీ అయితే గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు అయినా కూడా ఈరోజు ఎంతో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నారు. మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం, ఈరోజు ఆ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను, ఈరోజు ఒక ఇస్రో అవార్డు తీసుకున్నాను, ఈరోజు ఒక 800 మంది ఎంప్లాయీస్ ఉన్న దగ్గర 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు మా అమ్మ నాన్న ఏం చదువుకోలేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పిల్లల యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ దే విల్ పికప్. సార్ చెప్పారు, ఒక చైల్డ్ ఎంత ఉన్నతంగా ఎదిగిన చిన్న విషయాలకు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాన్ని నివారించాలంటే వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెంట్ లెవెల్ డెవలప్ చేయాలి. ఏదో రకమైన యాక్టివిటీ కరాటే అనుకోండి, డ్యాన్స్ అనుకోండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది ఇవ్వాల్సింది తల్లిదండ్రులు ఇంపార్టెంట్. తల్లిదండ్రులకు ఈరోజు వాళ్ళకు జ్ఞానం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. అదే ఓల్డెన్ డేస్ లేదండి, అలా మా అమ్మ నాన్నకు లేదు ఆ తెలివి. ఈరోజు ఎడ్యుకేషన్లో ఫాస్ట్ ఉన్నారు, మీడియా ఉంది, మనకు సపోర్ట్ ఉంది, ఇంటలెక్చువల్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఈరోజు మీ పిల్లల యొక్క ఇంటలెక్చువల్ ఎలా ఉంటుందంటే ఒక చైల్డ్ 10 years ఉంటే మమ్మీ 30 years ఉంటే 6 times ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళు. యూ కాంట్ బిలీవ్ ఈ చిల్డ్రన్ యొక్క ఇంటెలిజెన్స్. ఒక చిన్న పాపకు 2nd class పాప కొత్త సెల్ ఇచ్చేయండి, మీకు తెలియకుండా వీళ్ళు ఆపరేట్ చేస్తారా లేదా? చేస్తారా? మీరు చూడండి కావాలంటే ఒక ప్రతి మదర్కు ప్రతి ఫాదర్కు సెల్ గురించి చెప్పేవాళ్ళు ఒక చిల్డ్రనే. మనం చెప్పలేం కదా, వాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు? ఎవరు నేర్పరు. కానీ ఈరోజు ఇంట్రెస్ట్ క్లియర్ చేసి ఒక 21st century ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయాలంటే టీచర్కి విలువ ఇవ్వాలి, టీచర్స్కి విలువ ఇవ్వాలి. అమ్మ నాన్న భగవంతుడితో అమ్మ నాన్న తర్వాత టీచర్స్ కాబట్టి టీచర్కి విలువ ఇచ్చి ఇక్కడ ఉన్న పిల్లలు కాన్ఫిడెంట్ పిల్లలందరూ కూడా రేపు ఇఫ్ దే బికమ్ ద టీచర్స్ ద నేషన్ విల్ బికమ్ ఏ వండర్ఫుల్. టీచర్స్ కాగలిగితే ఇంటింటికి టీచర్ తయారు చేసిన ఆవశ్యకత వస్తుంది. లేదు అంటే మీ మనవరాళ్ళకు కంపల్సరీ ఫిన్లాండ్ నుంచి కానీ అమెరికా నుంచి జపాన్ నుంచి టీచర్ తెచ్చుకోవాలి. మీరు వితిన్ 5 to 10 yearsలో టీచర్ సాలరీ ఎక్కువ ఇవ్వాలి. అర్థం చేసుకొని మీరు ఎందుకు చెప్తున్నాం ఈ విధంగా. ఏదేమైనా ఎడ్యుకేషన్ వ్యవస్థ పిల్లల యొక్క మైండ్ని డెవలప్ చేసి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సేవలు యూజ్ చేసుకుంటూ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం పెద్దలను నమస్తే తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తున్నా. బోర్డు పెట్టాడు నెల వెన్నెల కళా పండుగ అని. ప్రతి నెల కూడా మనకు ఒక పండుగలాగా జరిపిస్తున్నాడు సూర్యచంద్ర గారు, మోహన్ గారు. అలాగే పిల్లలందరూ కూడా చాలా చక్కగా నృత్యం చేశారు. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో బంగారు బాటగా నిలుస్తున్నది ఇలాంటి వేదికలని కూడా. అలాగే రమేష్ గారు చెప్పారు, పిల్లలు కరాటే నేర్చుకుంటే అది ఆరోగ్యానికి మంచిది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు బాధలు వచ్చినా కూడా తప్పించుకోవడానికి అలవోకగా ఉంటుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు రమేష్ గారు కూడా. అలాగే సినిమా ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, వారు మొట్టమొదటి సినిమా తీశారు. అందరూ కూడా లవ్ స్టోరీలు, హర్రర్ స్టోరీలు, సస్పెన్స్ సినిమాలు తీస్తున్నటువంటి సమయంలో వారు చక్కటి భక్తిరసమైనటువంటి చిత్రాన్ని తీశారు. సాయిబాబా గారి చిత్రము. ఆ బాబా గారి ఆశీర్వాదాల నుండి వారి సినిమా దిగ్విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.